నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. పెద్దోళ్ళు చెప్పారంటూ అక్కడ టీడీపీ నేతలు పైకి కలిసికట్టుగా నటించినా మనసులు మాత్రం కలవలేదట. ఎన్నికల టైం దాకా ఏదో మమా అనిపించిన నేతలు ఇప్పుడు బహిరంగంగానే కత్తులు నూరుకుంటున్నారు. జూనియర్ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ లీడర్స్ గా మారిపోయింది వ్యవహారం. పార్టీ పెద్దల దృష్టికెళ్లినా పంచాయతీ పెరుగుతుందే తప్ప వైరం మాత్రం తగ్గడం లేదు. ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్, ఏంటా వ్యవహారం? లెట్స్ వాచ్. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోందట. ముఖ్య నాయకులు ఆధిపత్య పోరుతో పార్టీని బజారుకీడుస్తున్నారన్నది ఇక్కడి కేడర్ ఆవేదన. నియోజకవర్గంలో పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ చందర్ ఇద్దరు సీనియర్లను సీన్ నుంచి తప్పించేందుకు విజయ్ చందర్ పావులు కదుపుతున్నారట. ఎన్నికల్లో వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ ఆధారాలతో సహా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా సమాచారం. నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తొలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరి మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు ఈసారి మరో నాయకుడు విజయ్ చందర్ని తెరమీదికి తీసుకొచ్చింది పార్టీ అధిష్టానం. తొలుత ముగ్గురు కలిసిమెలిసున్నా తర్వాత మెల్లిగా ఆధిపత్య పోరు మొదలైంది. గతంలో తమలో తామే విభేదించుకున్న సీనియర్స్ ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఒక్కటయ్యారన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే అయినప్పటి నుండి విజయ్ చందర్ చెలరేగుతున్నారన్నది లోకల్ టాక్. అది కూడా ప్రత్యర్థుల మీద కాకుండా సొంత పార్టీ నేతలు వాళ్ల బంధువులపై ప్రతాపం చూపుతున్నారట. జగదీష్ తమ్ముడు తిరుపతి నాయుడు మున్సిపల్ కాంట్రాక్టర్. ఈయన వరాలగడ్డపై నిర్మాణం చేస్తుండగా ఆ పనుల్ని ఎమ్మెల్యే నిలిపివేయించినట్లుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ పరిధిలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్ తమ్ముడు చేస్తున్న కాంట్రాక్ట్ వర్కు తాత్కాలికంగా ఆపేలా సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారట ఎమ్మెల్యే. అలాగే మాజీ ఎమ్మెల్యే చిరంజీవుల మీద కూడా విజయ్ చంద్ర కక్ష కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవులకు ఎవ్వరూ గౌరవం ఇవ్వొద్దని కేడర్ను ఆదేశించినట్టుగా తెలిసిందే. ఇటీవల చిరంజీవులు సొంత గ్రామంలో సమావేశం పెట్టి కూడా ఆయనకు ఆహ్వానం అందకుండా అడ్డుకున్నారట ఎమ్మెల్యే విజయ్ చందర్. ఇలాంటి చర్యలతో ఆయన కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ చిరంజీవులు, జగదీష్ కేడర్ దగ్గర గోడును వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. దీంతో జగదీష్ నేరుగా విజయవాడ వెళ్లి పార్టీ పెద్దలకు విషయం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాత్రం తన వర్గంతో పార్వతీపురంలో సమావేశం పెట్టించి జగదీష్, చిరంజీవులు గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, వారి నాయకత్వం తమకు వద్దంటూ ఏకంగా తీర్మానం చేయించేశారు. ఇదంతా చూస్తున్న కేడర్ మాత్రం ఇదెక్కడి గొడవరా బాబు, అవతలోళ్ల సంగతి చూడాల్సిన నాయకులు తమలో తామే కొట్టేసుకుంటూ పరువు బజారుకు లాగేస్తున్నారని మొత్తేసుకుంటున్నారట. పార్టీ అధిష్టానం ఈ కుమ్ములాటం చూసి చూడనట్టుగా వదిలేస్తుందా లేక ఆదిలోని ఫుల్ స్టాప్ పెడుతుందా అన్నది చూడాలంటున్నారు అబ్జర్వర్స్.